హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో మంచి డెజర్ట్ చేయబోతున్నానండి. బ్రెడ్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అసలు మనం స్టవ్ వెలిగించే పని లేకుండా చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని ఆ షుగర్ కరిగేంత వరకు మనము తిప్పుతూ ఉండాలి. వన్స్ షుగర్ కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అట్లా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ షుగర్, 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అండి. నేను బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేశాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, కొన్ని బాదం అట్లా చాప్ చేసుకుని వేసేసుకొని ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకున్నాక తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యి కొంచెం అది గట్టిగా అయ్యేంత వరకు మనం తిప్పుకోవాలి. చూడండి, అలా బాగా షుగర్ కొద్దిగా కరిగిన తర్వాత అప్పుడు మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ చూడండి అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని అది గట్టి పేస్ట్ అయ్యేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. ఉండలు లంప్స్ లేకుండా బాగా తిప్పుకొని గట్టి పేస్ట్ అయిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. నేను మిల్క్ బ్రెడ్డే తీసుకున్నాను. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అది మనము పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అలా నేను చిన్న బాక్స్ యూస్ చేశానండి. మీ దగ్గర గ్లాస్ అయినా ఏదైనా షార్ప్ ఎడ్జెస్ ఉండేలాగా చూసుకొని అలా చిన్నగా చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనం దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అలా మధ్యలో పెట్టుకొని స్ప్రెడ్ చేసేసుకొని పైన వేరే బ్రెడ్ పీస్ పెట్టుకొని ఫస్ట్ మనము ఎడ్జెస్ అంతా అలా ప్రెస్ చేసుకోవాలి, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అలా మిడిల్లో ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే అది బయటకు రాకుండా మనం అట్లా 2 అతుక్కుంటాయి, మిగతా కూడా అలా అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని మిడిల్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి అలా. తర్వాత దాన్ని కూడా ఎడ్జెస్ అంతా అట్లా లైట్గా ప్రెస్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ సిరప్ ఉంది కదండి, దాంట్లో మనం డిప్ చేసుకోవాలి. అలా అన్ని సైడ్లు డిప్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఉన్న మనకి ఎక్కువ మెత్తబడిపోకుండా ఉంటుందండి. లైట్గా అట్లా డిప్ చేసేసి తర్వాత అది కోకోనట్ పౌడర్ అండి, బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. చూడండి, అలా కొబ్బరి మొత్తం ఆ కోకోనట్ పౌడర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని డిప్ చేసుకొని తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకొని, ఇది ఆప్షనల్ అండి, నేను పిస్తా పౌడర్ చేసుకొని అలా పెట్టుకున్నాను. చూడడానికి అట్రాక్టివ్గా బాగుంటుంది, పిల్లలు తినడానికైనా ఎవరికైనా మనం పెట్టడానికైనా. ఒక చెర్రీతో అలా గార్నిష్ చేసుకున్నాను. ఇది ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలానే తిన్నా బాగుంటుంది, లేదంటే సమ్మర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.